కాబట్టి ఇక్కడ గమనించండి 2వ వచనం, కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. సరే, ఇక్కడ వెంటనే పౌలు అన్నాడు అధికారమును ఎదిరించువాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ ఇంకొక మనిషిని చూడద్దు. అక్కడ లోబడ్డప్పుడు మనిషిని చూడు, ఆ మనిషి వెనకాల దేవుడు ఉన్నాడని అర్థం చేసుకో, లోబడు. కానీ ఒకసారి నువ్వు ఎదిరించడం స్టార్ట్ చేస్తాను, నువ్వు గుర్తుపెట్టుకుని ఎదిరించేది కేవలం ఒక్క మనిషిని కాదు. నువ్వు అధికారమును ఎదిరిస్తున్నావు. నువ్వు అధికారమును ఎదిరిస్తున్నావంటే దేవుని యొక్క నియమమును ఎదిరిస్తున్నావు. ఒకసారి ఆలోచించండి దాని గురించి. అంటే అవిధేయత ఎంత సీరియస్ ఏంటంటే ఒక విషయం ఆలోచించండి. దేవుని యొక్క నియమం ఏంటి అంటే దేవుడు అహంకారాలను ఎదిరించి దీనిలకు కృపనిచ్చేటువంటి నియమము ఉంది దేవునికి. ఇప్పుడు నువ్వు దాని వ్యతిరేకంగా నువ్వు నిలబడుతున్నావు. ఊహించండి ఎవరు గెలుస్తారు? దేవుని వ్యతిరేకంగా నిలబడి దేవుని యొక్క నియమమును కాదని ఎవరు గెలుస్తాం? అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు అధికారమును గనుక నువ్వు వ్యతిరేకిస్తే నువ్వు దేవుని యొక్క నియమమును ఎదిరిస్తున్నావు. అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ చూడండి అంటున్నాడు వెంటనే అక్కడ దానివల్ల పర్యవసానాలు కూడా ఉంటాయి. ఎదిరించువాడు తన మీదికి తామే శిక్ష తెచ్చుకుందురా. చూసారా, ఎదిరించేటువంటి వాళ్ళు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటారు. దేవునికి లోబడకపోతే శిక్ష వస్తుందంటే ప్రతి క్రిస్టియన్ నమ్ముతాడు. కానీ ఒక మనిషికి లోబడిపోతే కూడా నాకు శిక్ష వస్తుందా అంటే చాలామంది క్రిస్టియన్స్ మాటలు నమ్మరు. కానీ బైబిల్లో పౌలు చెప్తున్నాడు, దేవుని యొక్క లేఖనాలు మనకు చెప్తున్నాయి, నువ్వు కనుక వ్యతిరేకిస్తే ఖచ్చితంగా నీ మీద నువ్వే శిక్షను తెచ్చుకుంటున్నావు. అది గ్యారంటీ. ఎంత సీరియస్ విషయం ఒకసారి ఆలోచించండి.